यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। సత్యార్థ ప్రకాశం ఆధ్యాత్మిక సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. సత్యార్థ ప్రకాశం 39వ పుట చూడండి. ఇంద్రియాణం విచరతాం విషయేషు అపరిహారిషు సంయమే యత్నమాతిష్ఠేత్ విద్వాన్ అంతేవ వాజినాం. వాజినాం అంటే గుర్రములు. మనుస్మృతి 2వ అధ్యాయము 88వ శ్లోకము. అర్థం: సారథి గుర్రములను నియమించినట్లు విద్వాంసుడు మనస్సును, ఆత్మను దుష్ట కర్మల వైపున ఆకర్షించు విషయములందు ప్రవర్తించు ఇంద్రియములను నిగ్రహించుటకు సర్వ ప్రయత్నముల ఉనర్చవలయును. ఇంద్రియాలు లేవు. ఇంద్రియముల రూపంలో ఆత్మ యొక్క పూర్వజన్మ కర్మఫలం, గత జన్మలో చేసినటువంటి కర్మఫలం. ఆ కర్మఫలమే ఈ ఇంద్రియాల రూపంలో విచలితమయ్యి మనల్ని చూపిస్తుంది. ఇంద్రియాలు జడము. ఇంద్రియాలు అందుకే భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, జీవితాంతము శరీరములో ఉన్నటువంటి కన్నులు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు ఇవన్నీ చనిపోయినప్పుడు ఆ శరీరంలోనే ఉంటాయి. అవి చలించట్లేదు. ఆత్మ అని పోయినప్పుడు, చనిపోయినప్పుడు కళ్ళు చూడట్లేదు, చెవులు వినట్లేదు, నోరు మాట్లాడట్లేదు, ముక్కు శ్వాస తీసుకోవట్లేదు, చేతులు కాళ్ళు కదలట్లేదు. అంటే అవి జడము. వాటి యొక్క సామర్థ్యము ఆత్మలో నిహితమై ఉన్నది కాబట్టి, సూక్ష్మ శరీరంలో నిహితమై ఉన్నది కాబట్టి, సూక్ష్మ శరీరంతో పాటు ఇంద్రియముల సామర్థ్యము కూడా ఇక చనిపోకుండా ఉన్నప్పుడు నిద్రపోతున్నప్పుడు పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఇంటికి, చుట్టాలింటికి వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళకు, పేరాంటాలకు వెళ్ళినప్పుడు, ఆపద్ధర్మంలో బయటకు వెళ్ళినప్పుడు ఈ ఇంటితోటి సర్వ సంబంధాలు అనేటువంటివి మనకు ఏ రకమైతే ఉంటుంటాయో, ఇంటి వ్యవహారము, ఉద్యోగము, వ్యవహారము, పశువులను, పంట చేనులను, ఆ వ్యవహారము ఏ రకంగానైతే మనము పరదేశంలో ఉండి, పరాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉండి, బంధువుల ఇంటి దగ్గర ఉండి మన ఇంటిని సక్రమంగా అన్ని బాగోగులు ఏ రకమైతే చూసుకుంటాము, పరకాయ ప్రవేశంలోకి వెళ్ళినప్పుడు స్థూల శరీరంతో సంబంధం ఉంటుంటది, సూక్ష్మ శరీరం మాత్రమే వెళ్ళిపోతుంటది. సూక్ష్మ శరీరంలో కళ్ళతో కళ్ళుంటాయి. ఆత్మ శరీరంతో సంబంధించి ఉన్నది, కానీ కళ్ళు చూడట్లేదు, ముక్కు శ్వాస తక్కువగా ఆడుతుంటుంది, మరియు చెవులు వినట్లేదు. ఇవి ఇంద్రియాలు. కాళ్ళను కదిలించే, చేతులను కదిలించేటువంటిది, నోటిని కదిలించేటువంటి సామర్థ్యము, ముక్కు శ్వాసలను ఎక్కువగా కదిలించేటువంటి సామర్థ్యము సూక్ష్మ శరీరంతో పాటు ఆత్మతో పాటు ఇతర శరీరంలోకి వెళ్ళినది. పడుకున్నప్పుడు ఈ ఆత్మ కేవలం ఆత్మస్థితిలో ఉంటుంటది. దేహంతో సంబంధము లేకున్నా దేహములోనే ఉంటుంటది. దేహము కదలకుండా ఉంటుంటది. దేహము
తో దేహ వ్యాపారము కేవలము సజీవముగా ఉండడానికి దేహ వ్యాపారము ఇంద్రియాలతో కాకుండా దైహిక రూపముగా ఇప్పుడేంటంటే వాహనములో వెళుతున్నప్పుడు ఆ వాహనము ఏంటంటే గుంతలొచ్చినప్పుడు కుదించేటువంటి కుదింపు, లేదంటే వాహనానికి అడ్డంగా ఎవరైనా వచ్చినప్పుడు అనుకోకుండా ఆ యొక్క నిరోధిస్తే, బ్రేకులు వేస్తే, స్పీడ్ బ్రేకర్లు వస్తే, గుంతలు వస్తే ఏ రకమైతే కుదింపు వేస్తుంటదో, ఎవరైనా వస్తే అడ్డంగా వస్తే హారన్ కొట్టడం ఏ రకమైతే చేస్తుంటదో, ఏదైనా వస్తేనే తప్ప లేదంటే లేదు. అదే రూపకంగా పడుకున్నటువంటి వ్యక్తి దోమలు కరిస్తే దానిని మాత్రం చక్కగా వెళ్ళిపోయి చేతితో కొట్టడం, ఆ దోమను అక్కడే కొట్టడం. ఇంకా ఏదైనా కర్ర పుల్లనో గానీ ఏదైనా గానీ చెవి దగ్గరికి వస్తే చెవిలో ఉంటుంటే ఆ చెవి మీద కొట్టుకోవడం. ముక్కులోకి వస్తే ముక్కు దగ్గర కొట్టుకోవడం, చెంప మీద కొట్టుకోవడం. ఇది నేరుగా అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారము. ఇక్కడ ఏంటంటే దేహము పడుకొనుంది. దేహముతో దేహి లోపల ఉండి దేహంతో ఈ వ్యాపారం చేయించడం జరుగుతుంది. అందుకని ఈ యొక్క ఇంద్రియాలనేటువంటివి జడము. ఈ ఇంద్రియాలకు కళ్ళకు చూసేటువంటి సామర్థ్యం లేదు. కళ్ళతో చూసేటువంటిది నేను. చెవులకు వినేటువంటి సామర్థ్యం లేదు. చెవులతో వినేటువంటిది నేను. నోటికి మాట్లాడే సామర్థ్యం లేదు. నోటి ద్వారా నేను మాట్లాడుతున్నాను. నోటి ద్వారా నేను తింటున్నాను, నేను తాగుతున్నాను. ఈ ముక్కుకు శ్వాస తీసుకోవడం అంతకంటే రాదు. ఈ ముక్కు ద్వారా నేనే శ్వాస తీసుకుంటున్నాను. చేతులకు పని చేయడం రాదు. ఈ చేతుల ద్వారా నేనే పని చేస్తున్నాను. ఈ కాళ్ళకు నడవడం రాదు, పరిగెత్తడం రాదు. నేను నడుస్తున్నాను, నేను పరిగెడుతున్నాను. ఈ శరీరానికి దోమ గుట్టినా, ముళ్ళు గుచ్చుకున్నా, పోట్రాయి తగిలినా దాన్ని కాపాడుకోవడం రాదు. నేను కాపాడుకుంటున్నాను. నా శరీరాన్ని నేను కాపాడుకుంటున్నాను. బురద పడితే తుడుచుకోవడం రాదు ఈ శరీరానికి. ఆ బురదను నేనే తుడుచుకుంటున్నాను. జలుబు చేస్తే ముక్కుకు చీదడం రాదు. నేనే నా ముక్కును చీదుకుంటున్నాను. ఈ రకంగా పండ్లకు పాచు పడితే పండ్లకు ఆ పాచు శుభ్రం చేయడం రాదు. నేనే నా పనులను నేను శుభ్రం చేసుకుంటున్నాను. జిడ్డుగా ఉంటే నా తలకు చుండ్రు పట్టిన ఈ మురికి పట్టిన నా తలకు స్నానం చేయడం రాదు. నేనే నా తలను కడుక్కుంటున్నాను. ఈ విధముగా ఇంద్రియాలు జడము అనేటువంటిది సారాంశం. ఇంద్రియాలకు ఏది రాదు. అందుకే ఇక్కడ దయానంద సరస్వతి విడమర్చి ఇంత స్పష్టంగా ఏమని రాస్తున్నాడు అని అంటే, ఇంద్రియములను నిగ్రహించుటకు సర్వ ప్రయత్నములను ఉనర్చవలను. సర్వ ప్రయత్నములు ఉనర్చేది ఎవరు అంటే జీవాత్మ. ఇప్పుడు ఈ పిల్లలు ఎవరి పిల్లలు వారి దగ్గర కూర్చుండబెట్టుకోండి, అల్లరి చేస్తున్నారు, పని జరగట్లేదు అని సభలో ఏ రకమైతే వాళ్ళు సభాపతి ఏ రకమైతే చెప్తుంటాడో, సభను నడిపించేటువంటి సంచాలకులు వారు ఏ రకమైతే చెప్తుంటారో, వివాహ మండపం దగ్గర వివాహం చేసేటువంటి వారు ఈ పిల్లలను దగ్గర కూర్చుండబెట్టుకోండి అని ఏ రకమైతే పిల్లలను నియంత్రించడానికి చెప్పడం జరుగుతుందో, దయానంద సరస్వతి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే దుష్టకర్మల ఆత్మను దుష్టకర్మల వైపున ఆకర్షించు విషయములందు ప్రవర్తించేటువంటి ఇంద్రియముల ద్వారా ఎవరు ప్రవర్తిస్తున్నారు? ఆత్మయే ప్రవర్తిస్తుంది. ఇంద్రియాలు కనబడుతున్నాయి అంతవరకే. కానీ ఇక్కడ నియంత్రించేటువంటి ఒక చేతనం ఉండదని తెలుసుకోవాలి, అంతేనా? అదే మరి ఇప్పుడు వాహనము లో ఏంటంటే వాహనము వస్తుంది అని అంటుండే. వాహనం ఎట్లా వస్తుంది? వాహనాన్ని నడిపించేటువంటి డ్రైవర్ ఉంటాడు కదా. అడ్డంగా ఒక పిల్లవాడు వస్తే వాహనాన్ని ఆ పక్క నుంచి తీసుకుపోవడానికి, హారన్ కొట్టడానికి ప్రయత్నించేటువంటిది ఎవరు? మా డ్రైవర్ ఎట్లయితే పనిచేస్తున్నాడో అదే విధంగా శరీరంలో ఆత్మ అనేటువంటిది ఉన్నది. ఆ ఆత్మతత్వాన్ని పట్టించడానికి, ఇంద్రియాలను నియంత్రించుకోవడానికి సర్వ ప్రయత్నాలను చేయడానికి ప్రయత్నించడం ఎవరు చేస్తున్నారు? వాహనాన్ని నియంత్రించడానికి డ్రైవర్ ఎట్లయితే నానా తంటాలు పడుతుంటాడో అదే విధంగా ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ, దేహ ఇంద్రియాల గురించి పడేటువంటిది ఈ విషయం. అందుకే సర్వ ప్రయత్నాలను పునర్చవలను.
సర్వాన్ని ఉండాలి. కేవలం అంతే. దుష్కర్మలే కాదు కదా, దుష్కర్మ శుభకర్మలు కూడా ఉంటాయి. అవును, అంతే. సర్వ ప్రయత్నం సర్వకర్మల నుంచి అంటే అప్పుడు కరెక్ట్ గా మొత్తం వస్తుంది. అందుకే సర్వ ప్రయత్నాలను పెట్టిండు కదా. ప్రయత్నములను అంటే వేరు, సర్వ ప్రయత్నాలు అని ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పశువులకు లేదు, ఇప్పుడు మనుషులకు మాత్రమే. ముక్కు చీదడం, మలమూత్ర విసర్జన చేసి శుద్ధి చేసుకోవడం, మలంలో చెయ్యి పెట్టి కడిగిస్తున్నాడు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి నీ తప్పు నువ్వు సవరించుకోవాలి, అది గ్రహించాలి. కానీ ఇక్కడ మలమూత్రం అనేటువంటిది ఒక సాకు మాత్రమే. మలమూత్రము ఇది ముక్కు చీదడం ఇదంతా ఒకటిదే. ఏంటంటే దీంతో నువ్వు తప్పు చేస్తున్నావు, దాంట్లో చెయ్యి పెడుతున్నావు, తప్పులో నువ్వు ఇష్టపూర్వకంగా నీ యొక్క అలవాటు ప్రకారం నువ్వు వెళ్తున్నావు, దానిని నువ్వు తగ్గించుకోవాలి. అయితే లోతైన అర్థం ఏంటంటే తప్పు చేసిన కాబట్టి దాన్ని సరి చేసుకో, అంతే. విచక్షణ జ్ఞానాన్ని పెంపొందింపజేస్తున్నాడు, అంతే. అది గ్రహించాలి. గ్రహించినప్పుడు ఇక ఏ ఇబ్బంది ఉండదు, ఏ దుఃఖం ఉండదు, ఏది ఉండదు. ఆ విచక్షణ ఈ యొక్క ఆధ్యాత్మిక వ్యవహారంలో, ఆశ్రమ నియమాలలో, పాఠశాల నియమాలలో, ఆర్య సమాజ నియమాలలో, ఆధ్యాత్మిక సభల నియమాలు, ఈ నియమాలు ఏంటంటే ఈ నియమాల ద్వారా విచ్చలవిడితనాన్ని అదుపులో పెట్టడం, విచక్షణ జ్ఞానం నేర్పించడం, అంతే. ఎవరికి వాళ్ళెవరో కాదు, మనలోనే ఉన్నటువంటి లోటుపాట్లను సవరించుకోవడమే ఈ యమనియమాలు. మనమే మన భవసాగరాన్ని తరించాలి. ఆ తరించిపోయేటువంటి రహస్యమే ఈ నియమాల ద్వారా నెమ్మదిగా. అందుకే నియమం ఏంటంటే అత్యంత సంస్కారవంతులు గొప్ప వాళ్ళనే ఆశ్రమము, పాఠశాల, గురుకులము, సమాజము, గుడి, బడి అన్నింటికి ఆధిపత్యాన్ని వహింపజేస్తున్నాడు. తండ్రిని ఇంటికి ఆధిపత్యంగా వహింపజేస్తున్నాడు. వాళ్ళ అనుభవంతో ఒదిగి ఉన్నారు కాబట్టి పిల్లలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు, విక్షిప్తతలో ఉన్నారు కాబట్టి వాళ్ళను ఒదిగించడానికి. భక్తులు ఇప్పుడిప్పుడే భక్తిపూర్వకంగా వస్తున్నారు, గురువు వారిని వ్యవస్థితంగా ఒదిగించాలి, ఒక్కొక్కటి అర్థమయ్యేటట్టు చెప్పాలి. తప్పులు జరగడం సహజం, తప్పులను లెక్క పెట్టకూడదు. కాకపోతే ఏంటంటే ఆ తప్పులను సవరించడానికి గురువు చరణాల్లో కూర్చుండాలి, ఉపదేశం వినాలి, మన ఇంటికి రప్పించాలి, మనం గురువు దగ్గరికి వెళ్ళాలి. ఈ రకంగా వచ్చిపోవడం ద్వారా అక్కడ సవరించడం జరుగుతుంటది. నేను రాను, నిన్ను రానియను, నా దారి నాదారే, నీ దారి నీ దారే అన్నప్పుడే ఈ తప్పులు జరుగుతుంటాయి, అవమానాలు జరుగుతుంటాయి, నిందలు ఆరోపణలు జరుగుతుంటాయి, పట్టుబడడం జరుగుతుంటది, నిలదీయడం జరుగుతుంటది, పోలీస్ స్టేషన్లో పెట్టడం, కోర్టుకు తీసుకెళ్లడం, జైల్లో పెట్టడం, ఇవన్నీ జరుగుతాయి, తర్వాత జరుగుతాయి. కానీ ముందు భగవంతుడు మనకు మంచి అవకాశం ఇస్తున్నప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోవాలి అనేటువంటిది సారాంశం. అందుకే సర్వ ప్రయత్నములను ఉనర్చవలయను అని దయానంద సరస్వతి స్పష్టంగా చెప్తున్నాడు. ఇంద్రియాణం ప్రసంగేన దోషం రిచ్యత్య సంశయం సన్నియమస్యాతు తాన్యేవ తతః సిద్ధిం నియచ్చతి. మనుస్మృతి 2వ అధ్యాయము 93వ శ్లోకం. అర్థము: జీవుడు ఇంద్రియములకు వశుడై, జీవుడు ఇంద్రియాలకు వశమయ్యేదేమి లేదు అక్కడ. ఇప్పుడు పడుకున్న గాఢ నిద్రలో ఉన్నాం, దోమ గుట్టింది అంటే ఏం చేయాలి? అప్పుడు ఆ అక్కడికి వచ్చి దాన్ని పనిపోతుంది, చెయ్యికి ఆజ్ఞాపించాలి కదా, చెయ్యికి ఆజ్ఞాపించటం. మళ్ళీ శరీరంలో అపాన వాయువు వస్తుంది, దాన్ని వదిలేస్తేనే సుఖంగా నిద్రపోగలుగుతాం, లేకపోతే నిద్ర తేలిపోతుంది. అర్ధ నిద్రతోటి కళలు వస్తుంటాయి, నిద్ర పూర్తి కాదు, మళ్ళీ లేచిన తర్వాత అసంతృప్తిగా ఉంటాం. దాని గురించి
జీవుడు ఇంద్రియములకు వశుడు ఎప్పుడవుతుంటాడు అని అంటే విక్షిప్త దశ, ప్రారంభ స్థితిలోనే వశంలో ఉంటాడు. దాని గురించి తెలిసిన తర్వాత ఆ తప్పులు చేస్తే మనల్ని అందరూ నిలదీస్తుంటారు, అందు గురించి మనం తప్పులు చేయకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళను గొప్పగా అందరూ ఆదరిస్తుంటారు. ఎవరైతే తప్పులు చెయ్యరో, ఎవరైతే ఆదర్శంగా ఉంటారో వారిని మన సభలకు అధ్యక్షత వహింపజేస్తుంటారు. ఎవరైతే ఆదర్శంగా ఉంటారో, ఎవరైతే దానం చేస్తుంటారో, పుణ్యం చేస్తుంటారో అటువంటి వారికి ప్రాథమికత ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే దొరికినట్టు ఎక్కడికక్కడ దోచుకుపోతుంటే వాళ్ళని వారు సభలకు పిలుస్తారు. అందుకని ఆ రకంగా మనం మనల్ని సవరించడానికి ఇది బుద్ధి అనేటువంటిది దొంగతనం చేయాలనేడానికి ఏ బుద్ధి అయితే వస్తుంటుందో, ఏదైతే మనం ఇతరులకు ఇవ్వాలి, పరోపకారం జరగాలి, మన ప్రదేశంలో మన ఇల్లు గొప్పగా ఉండాలి, మన పిల్లలు గొప్పగా ఉండాలి అనేటువంటి జాగ్రత్త మనం చేస్తున్నప్పుడు ఈ వ్యసనాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? మన పిల్లలు తాగుబోతులు ఎట్లా తయారవుతారు? మనం చెప్పట్లేదు, మన మాట వాళ్ళు ఎట్లా వినట్లేదు, మన ఇంటికి గురువులు రావట్లేదు, గురువుల దగ్గరికి వాళ్ళని తీసుకుపోవట్లేదు. ఏ సాకుతోటి పెళ్లిళ్ళ రోజు పిలువం, పుట్టినరోజు పిలువం, ఇంట్లో పండుగలకు పిలువం. అంటే గురువులను మన ఇంటికి రానివ్వకూడదు, గురువుల దగ్గరికి వెళ్ళకూడదు. మరి ఆ పిల్లలకు వాళ్ళకి అలవాటైంది ఎట్లా? ఆ వ్యసనాలు ఎట్లా తగ్గాలి? అందుకని ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే జీవుడు ఇంద్రియాలకు వశుడు. ఇంద్రియాలకు వశుడు ఎప్పుడవుతాడు? తోటి వారిని చూసినప్పుడే వశీభూతుడు అవుతుంటాడు. కాబట్టి అవన్నీ తెలియజేసి నియంత్రణలో ఉంచడం, సవరించడం. మంచివారి సాంగత్యంలో మంచి గుణగణాలు వస్తుంటాయి, చెడ్డవారి సాంగత్యంలో చెడ్డ గుణాలు వస్తుంటాయి. వాటన్నింటికి కారణం మన యొక్క బుద్ధి, ప్రవర్తన, విచక్షణ జ్ఞానం అనేటువంటిది. నిశ్చితంగా గొప్ప గొప్ప దోషములకు లోనగును. అందుకే కాకడవాడి ఆర్య సమాజం ముంబైలో దయానందుడు మొట్టమొదట స్థాపించినటువంటి ఆర్య సమాజంలో ప్రవచనం జరుగుతుంటే గాయత్రి మంత్రం యొక్క అర్థం చెప్తున్నప్పుడు ధియో యోనః ప్రచోదయాత్, మనము చిన్నవి చేయకూడదు, గొప్ప గొప్ప పనులు చేయాలి, మంచివి చేయాలి, మంచి గుణకర్మ స్వభావంలో భగవంతుడా నన్ను ప్రేరేపించమని చెప్పేసి ప్రవచనం చెప్తున్నప్పుడు ఆ సభలో నుంచి ఒక వ్యక్తి లేచి, ఆచార్య గారు నా తప్పును క్షమించండి, మరి ఏ రకంగా భావించకూడదు, నేను ఒక దొంగను, నేను దొంగతనం చేస్తాను, నేను ఉండేటువంటిది మురికి వాడలో ఉంటుంటాను, అక్కడ ఏది దొరుకుతుంది, బల్బం దొరికితే బల్బం, వాళ్ళకు పైసలు దొరికితే పైసలు, ఏది దొరుకుతుంది నేను తీసుకుంటాను. ఇప్పుడు మీ ప్రవచనం విన్న తర్వాత ఇక నేను ఈ చిన్న దొంగతనాలు చెయ్యను, గొప్పవి చేస్తాను, గొప్ప వాళ్ళ దగ్గర చేస్తాను, ఇంకా మిక్కిలి మంచి వస్తువులను, బంగారం లాంటి అవి దొంగతనం చేస్తాను. అంటే చిన్నవి జేబు దొంగతనాన్ని చిన్నవి చేయకుండా గొప్పవి చేస్తాను అంటే తన ప్రవర్తన మాత్రం మార్చుకోవట్లేదు, తన దొంగతనం మాత్రం మార్చుకోవట్లేదు అనేటువంటిది అక్కడ అర్థమవుతున్నది. ఇప్పుడు అతనికి ఏమని చెప్పిందంటే, యమ నియమాలు పాటించేటప్పుడు యమ నియమాలలో ఏమర్థం వస్తుంటదంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఉండాలి, మన ద్వారా ఇంకొకరికి బాధ కలగకూడదు, ఇంకొకరికి అసువిధ అంటే వారి వస్తువును మనం వాడుకున్నాం అనుకోండి, చెప్పకుండా వారు ఏమనుకుంటారని నా వస్తువు నా స్థానంలో ఉన్నది, నేను ఎప్పుడైనా వాడుకుంటానని పూర్ణ విశ్వాసంతో ఉంటారు. సమయానికి అక్కడికి వారు వచ్చేసరికి ఆ వస్తువును మనం తీసుకొని వాడుకుంటున్నాం, వారికి అందుబాటులో లేకపోతే వారు ఎంత ఇబ్బంది పడతారు. ఇది హింస కిందకే వస్తుంటది, ఇది దొంగతనం కిందకే వస్తుంటది. అది ఎవరిదైనా సరే, పిల్లలదైనా సరే, తల్లిదండ్రులైనా సరే, ఎవరిదైనా సరే చెప్పి తీసుకోవాలి అనేటువంటి దానిలో మన స్వచ్ఛత, మన పవిత్రత, మనం పునీతం అవ్వడం అక్కడ జరుగుతుంది. ఓ మాచారి, మన కుటుంబ సభ్యులైనా అడిగి తీసుకోవాలా? అడిగి తీసుకుంటే బాగుంటుంది, చెప్పాలి కదా. ఇప్పుడు వారి చెప్పులు మనం వేసుకున్నాం, వారి సెల్ ఫోన్ మనం వాడుతున్నాం అనుకోండి, వారికి అవసరం వచ్చినప్పుడు అక్కడ దొరకకపోతే వారికి ఇబ్బందే కదా. వారి బట్టలు మనం వేసుకున్నాం, అట్లా బట్టలు వేసుకోకూడదు ఒకరు, చెప్పులు కూడా వేసుకోకూడదు, ఏది కూడా చెప్పి తీసుకోవాలి.
అది చెప్పి తీసుకోవడం అనేది ఒక సామాజిక నియమం, అంతే అంతే. కదా? అదే సభ్యత సంస్కారం అనేటువంటివి అక్కడ ఉంటుంటాయి అంతే. ఓకే. ఈ సార్వజనికంగా జరిగేటువంటి ఆశ్రమాలు, గుడి, బడి లాంటివి ఏంటంటే దానికి ఒక స్వామి అంటూ ఉండడు. మనం ఈ గృహస్థుల లాంటి వాళ్ళే ఏంటంటే ఒకరు భూమి దానం ఇచ్చారు, ఒకరు శ్రమ చేసి దానికి గుడి కట్టారు, దానికి రంగులు వేసేవారు వేశారు, ఒకరు ఇంకొక పురోహితుడు అక్కడ ఉండి రోజు పూజార్చన చేపిస్తున్నాడు. మనమే అక్కడ చేసేటువంటిది అదే. మన సాత్విక దానంతో అక్కడ ఒక శుభకార్యం జరుగుతుంది. అలాంటప్పుడు మన ద్వారా ఒక నిర్మాణం జరగాలి, కానీ ఒక పతనము, ఒక దోపిడీ అనేటువంటిది జరగకూడదు. అది ఇక్కడ సారాంశం. ఈ రకంగా ఈ వశపరచుకోవడం, ఇంద్రియాలను నియంత్రించుకోవడం అనేది. అందుకే భగవంతుడు పిల్లలను మన దగ్గరికి పంపించి మనల్ని ఇదే సవరిస్తున్నాడు. వాళ్లకు వాళ్ళు కరెంట్ ప్లగ్లో వేలు పెడితే ఎందుకు వద్దంటున్నాము, వాళ్ళు నిప్పు పట్టుకోవడానికి పోతే, గండు చీమలను పట్టుకోవడానికి పోతే ఎందుకు వద్దంటున్నాం, తేలు పాము కనపడితే వాళ్ళు పట్టుకోవడానికి వెళ్తుంటారు, పట్టుకున్న దాన్ని నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దాన్ని వద్దనడానికి మనకి ఏం అధికారం ఉన్నది అంటే అక్కడ వాళ్ళను నియంత్రణ నేర్పిస్తున్నారు. వాటి వల్ల పిల్లలకు హాని జరుగుతుంటది కాబట్టి ఆ హాని విషయం పిల్లలకు తెలియదు. వద్దనేది ఒక్కటే తెలుస్తుంది, వాళ్ళను దూరం చేసేది ఒక్కటే వాళ్ళకు కనబడుతుంది. అదే విధంగా మన ఇంద్రియాలతోటి మనము చెడు చూపు చూడడం, అది స్త్రీలను పురుషులను వాళ్ళతోటి వాళ్ళ చిత్రాలు చూడడం, వాళ్ళతోటి ప్రసంగం చేయడం, ఇంకేదైనా వస్తువును తినడం, ఇటువంటివన్నీ నాకు ఉపయోగపడుతుంది. నువ్వు ఎవరు నీకు ఉపయోగపడడానికి? ఆ వస్తువులు నువ్వు కొనలేదు కదా, నీది కాదు కదా. మరి వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ వస్తువుకు వాళ్ళు అడగకుండా వాడుకోవడం తప్పు కదా. ఇది నియంత్రణ నేర్పడమే పిల్లలను మన దగ్గరికి పంపడం. బడి పిల్లల్లో పాఠశాల దగ్గరికి, పంతుల దగ్గరికి పంపడం, ఆయన నేర్పించేది అదే. పిల్లలను అల్లరి చిల్లరిగా ఉండకూడదు, వ్యవస్థితంగా ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి అనేటువంటిది. ఈ ఇంద్రియాలనే ఆ పిల్లల రూపంలో మన దగ్గరికి పంపించి మనకు నేర్పిస్తున్నాడు భగవంతుడు. ఎందుకు అంటే అతడు సా ఏష పూర్వేషమపి గురుః కాలేన అనవచ్ఛేదాత్. అతడు ఒకసారి ఉంటాడు, ఒకసారి ఉండడు అనేది కాదు. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఎప్పటికీ ఉంటాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు, అందరికీ నేర్పిస్తున్నటువంటి వాడు. అందుగురించి దాంట్లో మనం సిద్ధిని పొందాలి. వేదాస్తు వేదాస్త్వాగశ్చ యజ్ఞాశ్చ నియమాశ్చ తపాంసి చ నా విప్రదుష్ట భావస్య సిద్ధిం గచ్చంతి కరహిచిత్. ఈ సందర్భంలో ఏంటంటే పండితుని కొడుకు అన్ని తెలిసి ఉంటాయి కదా, అతను మంచిగా ఉంటాడు అని అంటే, అతడు ఎప్పుడైనా చెడు ప్రవర్తన చేస్తే దాంట్లో సామెత పుట్టుకొచ్చింది ఏంటంటే పండిత పుత్ర పరమశుంఠ అనేటువంటిది అక్కడికెళ్ళే పుట్టుకొచ్చింది. అందుకని ఎవరైనా సరే తమ పిల్లలకు వాళ్ళు సభ్యత సంస్కారం అనేటువంటిది, విచక్షణ జ్ఞానం అనేటువంటిది నేర్పించాలి. మనం ఉండగా పిల్లలు వ్యసనపరులు అవుతున్నారు అని అంటే మనం ఉన్నా లేకున్నా ఒకటే, మనం బాధ్యత మర్చిపోతున్నాము అనేటువంటిది అభిప్రాయం. దుష్టాచారి అజితేంద్రియుడగు పురుషునకు వేదములు, త్యాగము, యజ్ఞము, నియమములు, తపస్సు, అన్య సుకర్మలు ఎన్నడూ సిద్ధింపవు. అందుకే మంచి కర్మను ప్రారంభించమని చెయ్యమని చెప్తుంటే వాళ్ళు సహజంగా ముందుకు రారు. ఎందుకు అని అంటే ఈ దుష్ట ప్రవర్తన అనేటువంటిది, చెడు అలవాట్లు అనేటువంటి అది నువ్వు ఇప్పుడే బాగుపడితే మేమేం కావాలి అని చెప్పేసి ఆ మనస్సు ఏం చేస్తుంటది అని అంటే వద్దు ఇప్పుడు వద్దు మనకు అనేటువంటిది నివారిస్తుంటది. అందువల్లనే సత్కార్యాలకు మాత్రమే విరామం ఉంటుంటది. ఇష్టం వచ్చినట్టు తాగడానికి ఎప్పుడు వెనకాడరు, తప్పు చేయడానికి ఎప్పుడు వెనకాడరు. అదే సత్కార్యం చేయాలి, ఒక యజ్ఞం చేయాలి, ఒక గోశాలకు కానీ, ఒక ఆశ్రమానికి కానీ, ఇంకొక బడికి కానీ, ఒక గుడికి కానీ, ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి అనాథాలయంలోకి కానీ, రోగిష్ఠులకు, క్యాన్సర్ రోగులకు మందులు ఇవ్వడానికి అక్కడ మన మనసు ఒప్పదు. ఎందుకు అని అంటే ఇది జన్మాంతరంతో అలవాటు పడి వస్తున్నటువంటిది కాబట్టి అది అప్పుడే మంచి కార్యాలకు స్వీకృతినివ్వదు. అందుకే ఈ వెనకబడతారు.
దుష్టాచారి ఎవ్వరు జన్మతోటి దుష్టాచారులు ఉండరు. దయానంద సరస్వతి ఈ సత్యార్థ ప్రకాశం 2వ సముల్లాసం 3వ సముల్లాసం ద్వారా నేర్పిస్తున్నటువంటిది, సంస్కార విధి ద్వారా నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే ఈ దుష్టాచారం అనేటువంటిది రాకూడదు, దుష్ట వ్యవహారం అనేటువంటిది కనపడకూడదు. కాబట్టి బ్రహ్మచర్యం పాటింపజేసి ఋతుకాలంతో శుద్ధి అయిన తర్వాత గర్భధానం గావింపజేసి గర్భంలో ఉన్నప్పుడు పుంసవన సంస్కారం, శ్రీమంతోనయన సంస్కారంతో గర్భంలోనే మంచి సంస్కారములను అలవర్చి జన్మించిన తర్వాత జాతకర్మ సంస్కారం, నామ సంస్కారం లాంటి ఈ యొక్క 16 సంస్కారాల ద్వారా దయానంద సరస్వతి మనము వండినటువంటి పప్పును, ఆ యొక్క శాఖమును తాలింపు వేసి రుచికరంగా ఏ రకమైతే సంస్కరిస్తుంటామో ఈ యొక్క గుణాంతరాధానము ద్వారా గుణవంతులను చేస్తుంటాము సంతానాన్ని. ఇది చేసేటువంటిది. ఇంకా ఎవరైతే ఈ బెడ్ రెస్ట్ పేరు మీద గర్భం నిలిచిన తర్వాత వాళ్ళను ఇక తినుకుంటా పశువుల్లాగా తినాలే పడుకోవాలి. తిన్న తర్వాత తిన్నటువంటి ఆ అన్నం యొక్క ఊర్జ ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళని ఉత్తేజపరుస్తుంటది. దానికి వాళ్ళు డాక్టర్ చేయొద్దన్నాడు కదా, పని చేయొద్దన్నాడు కదా, పడుకోవాలి కదా అని చెప్పేసి ఇక వాళ్ళు కుతంత్రాలు మనసులో ఏవేవైతే ఆలోచిస్తుంటారో అవన్నీ పిల్లలలో రికార్డ్ అవుతుంటాయి. వాళ్ళు పుట్టిన తర్వాత ఆ రకంగా వ్యవహారం చేస్తుంటారు. కాబట్టి దుష్టాచారం. వైదికానికి అవైదికానికి ఇంతే తేడా. దయానంద సరస్వతి గర్భంలోకి రాకుండా ఉండేటప్పుడే అప్పటి నుంచి సవరించుకుంటూ ఏ రకంగా సంస్కరిస్తున్నాడో అది ఈ సత్యార్థ ప్రకాశం సంస్కార విధి ద్వారా దివ్య మానవ నిర్మాణము వైదికంగా దయానంద సరస్వతి చేసి చూపిస్తున్నాడు. ఈ వైదికానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ గర్భం కన్ఫర్మ్ అయిన తర్వాత తినుకుంటూ పడుకునేటప్పుడు ఏం చేస్తుంటారంటే టీవీ రిమోట్ పట్టుకొని, సెల్ ఫోన్ పట్టుకొని, అవన్నీ ఒక ఆచార్య ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారు వారు, ఏమమ్మా మీ ఫోన్ ఎప్పుడు కలవదు మాకు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే ఏం చేయమంటారండి ఈ పిల్లలు పాడగారు, ఎంత ఫోన్ అంతా 24 గంటలు వాళ్ళే వాడుకుంటుంటారు, నాకు అసలు ఇవ్వరు ఫోన్, అందుకే నాకు తెలుస్తలేదు అని చెప్పేసి ఆ రకంగా చెప్తున్నారు. దీనికి ఆ పిల్లలకు ఆ రకంగా తయారు చేసింది ఎప్పుడు గర్భంలో ఉన్నప్పుడు వీరు ఎట్లయితే ప్రవర్తించారో వారు పుట్టిన తర్వాత అదే చేస్తున్నారు. మన పిల్లలను ఆరోపణ చేస్తున్నాం. అందుకని దుష్టాచారం అజితేంద్రియం, మనం జితేంద్రియం కావాలని అభిప్రాయం. అజితేంద్రియులుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఓం ప్రకాష్తో పాటు ఎక్కడికైనా యజ్ఞానికి పోతుంటే అక్కడ వాళ్ళు పండు పొలం వేసి అక్కడనే తినేస్తుంటారు. అది కాదు, మనం నియంత్రణలో ఉండాలి, ఓపిక పెట్టాలని చెప్తే వాళ్ళకు ఇప్పుడిప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ మన ఇంద్రియాలను మన వశంలో ఉంచుకోవాలి, మంచి విషయాలను గ్రహించాలి అనేటువంటిది. పురుషునకు ఎవరైతే దుష్టాచారి అజితేంద్రులైనటువంటి ఇంద్రియాలు వశంలో లేనటువంటి పురుషునకు వేదములు గాని, వేద జ్ఞానము గాని, త్యాగము గాని, యజ్ఞము గాని, నియమములు గాని, తపస్సు గాని, అన్య ఏ సుకృత కర్మలు, మంచి కర్మలు ఎన్నడూ సిద్ధింపవు. అవి సిద్ధింపక ఉండడం వల్ల మనం ఏ నామాలు పెట్టుకున్నా, ఏ పేరు పెట్టుకున్నా, ఎన్ని దీక్షలు తీసుకున్నా, ఎన్ని చదువులు చదివినా ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటుంటాం. ఈ ఆశ్రమ పతంజలి ఆశ్రమం ట్రస్ట్ అధ్యక్షులు వారు నర్సిరెడ్డి గారు అంటుంటారనమాట, వారు వేద పండితులు, అన్ని వేదాలు ముద్రించారు, చేస్తున్నారు, కానీ వారి నిజ జీవితంలో ఇలా ఉన్నది, ఎన్ని చదివినా మరి వ్యవహారం అక్కడే ఉన్నది అని అంటే కారణం ఏంటి? అది పొరపాటు ఎక్కడో జరుగుతుంది. దానికే గంగా ప్రసాద్ ఉపాధ్యాయ గారు పెట్టినటువంటి మందు పెట్టుకున్నాడు అన్నట్టు. ఏంటంటే మన ఇంటిలో ఏ శుభకార్యమైనా, పుట్టినరోజులైనా, పెళ్లిళ్ళ రోజులైనా, పండుగలైనా, ఏదైనా మనము ఇంట్లో యజ్ఞం చేయకూడదు. మనం చేయడానికి మనమే చేస్తామని కూర్చోకూడదు. వేరే పండితుల్ని పిలవాలి, మన ఇంటికి తప్పనిసరిగా వాళ్ళు రావాలి. వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి దాంతో పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు చూసావుగా, పండిత్ ఏమని చెప్పాడు, ఎట్లా చెప్పాడు, గురువు ఏమని చెప్పాడు అని వాళ్ళని హెచ్చరించొస్తూ, ఒకవేళ మనమే ఆ పండుగల రోజు కూడా మనమే యజ్ఞం చేస్తే మనం ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా పొరపాటు తొందరపాటున జరిగితే ఆ పిల్లలే
ఆ కోడళ్ళే ఆ కోడళ్ళు అత్తను, కోడళ్ళు మామను వాళ్ళు ఏమంటారంటే, నువ్వు నీతులు బాగానే చెప్తావు కదా, నువ్వెందుకు చేసావు అని అంటుంటారు. అందుకని అటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి మన ఇంటికి విద్వాంసులు, పండితులు, ఆచార్యులు రావాలి. మనము ఆశ్రమాలకు, గురుకులానికి వెళ్ళాలి, వాళ్ళ ప్రవచనాలు వినాలి. ఆ రకంగా సంస్కారవంతంగా తయారవుతుంటారు అనేటువంటిది అభిప్రాయం. ఒక చిన్న పద్యం వస్తుంది ఆచార్య. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవ గుణంబు మానలేడు బొగ్గు పాలతో కడుగా పోవు నా మలినంబు. అంటే ఎన్ని తెలుసుకున్నాను కూడా వాస్తవాన్ని గ్రహిస్తలేడు. ఇక ఇక్కడ వేదోపకరణే చైవ స్వాధ్యాయే చైవ నైత్యేకే నా అనురోధో అంత్యనధ్యాయే హోమమంత్రేషు చైవ హి నైత్యేకే నాంత్య అనధ్యాయో బ్రహ్మసత్రం హి తత్ స్మృతం బ్రహ్మాహుతి హుతం పుణ్యం అనధ్యాయ వశత్కృతం. మనుస్మృతి 2వ అధ్యాయము 105వ శ్లోకము, 106వ శ్లోకం. అర్థము: వేదమును చదువుటలోను చదివించుటలోను సంధ్యోపాసన వంటి పంచమహాయజ్ఞములు చేయుటలోను హోమమంత్రములందును అనధ్యాయము ఉండదు. ఆట విడుపు లేదు. ఆట విడుపు అంటే తమాషాగా, హేళనగా, ఇక మనకేడొస్తుంది, ఆ వేదములు మనమేడ చదువుతుంటాం, అది గొప్ప గొప్ప వాళ్ళు చదువుతుంటారు. భగవంతుడు ఏమంటున్నాడంటే, నువ్వు గొప్పవాడే బిడ్డ, ఇది నీ ప్లాట్ఫారం, నీ అవకాశం. ఇప్పుడు నువ్వు ఏమి కావాలో, ఏమి చెయ్యాలో, ఏమి అవ్వాలనుకుంటున్నావో అది చేసి చూపెట్టు అని చెప్పేసి భగవంతుడు మనల్ని పుట్టించి మన ముందు వేదాలను పెట్టాడు. మనం ఏమనుకుంటున్నాం అంటే, అవి పండితులు చదువుతున్నారు, వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు, మనకి ఎక్కడ అబ్బుతాయి ఇవి అనేటువంటిది మనల్ని మనము చులకన చేసుకోవడం, ఏవగించుకోవడం. అక్కడ మన వెకిలితనం బయటపడుతుంది, అక్కడ మన అశిష్టాచారం, అక్కడ మన అవిద్య, అక్కడ మన దుర్బుద్ధి అన్నీ బయటపడుతున్నాయి. మనల్ని మనం పక్కకు తప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మా ఓం ప్రకాష్ ఆన్లైన్ తరగతిలో అందరికీ మనసు విప్పి మాట్లాడడం అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు గాయత్రి అమ్మగారే కానివ్వండి, అనసూయ అమ్మగారు వారు రాలేదు, మరి వారు కానివ్వండి. ఇప్పుడు నేను మాట్లాడమంటే నన్ను మాట్లాడమని చెప్తున్నారు. ఈ దేవిదాస్ గారు అంటే నాకు మాట్లాడడం రాదు. నువ్వు మాట్లాడాలి, తప్పో ఒప్పో మాట్లాడితేనే వస్తుంటది. అందరూ మాట్లాడాలి, ఈ మాట్లాడడం రావాలి. సూర్యప్రకాష్ గారు వస్తుంటారు, సరే వారికి సమయం ఉన్నప్పుడు వస్తుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, బిడ్డ నువ్వు ఇటు మంచి అవకాశం వచ్చింది, నీ మనసు విప్పు, నీ మనసులో ఏముందో చెప్పుకోవడం రావాలి. మనం మంచిని పంచితేనే సమాజం మంచి అవుతుంటది. మనం పిల్లలకు మంచి విషయాలు చెప్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. మనం ఏది చెప్పకపోతే, మనకు చెప్పడం రాకపోతే, మనం చదివినందువల్ల ఏం ఉపయోగం, మనం తెలుసుకున్నందువల్ల ఏం ఉపయోగం, దాన్ని ఆచరణలో పెట్టకపోతే ఆచరణలో పెట్టాలి. అందుకే ఉదయం సాయంత్రం వేదమంత్రం ద్వారా ఏదైతే చెప్పాడో దానిని దయానంద సరస్వతి దినచర్యలో పశ్యేమ శరదశతం, జీవేమ శరదశతం, శృణియామ శరదశతం. శృణియామ వింటూ ఉండాలి, ప్రబ్రవామ మాట్లాడుతూ ఉండాలి, చెప్తూ ఉండాలి. ఏదైతే వింటామో అది చెప్పాలి, చెప్పకపోతే తెలియదు. అందుకని దీనికి అంతటికి తప్పు మన చుట్టుపక్కల ఏవైతే తప్పులు జరుగుతున్నాయో దానికి బాధ్యత మనది. అందుకే మనల్ని మన కుటుంబం నుంచి సమాజంలోకి తీసుకొచ్చి ఒక సంఘ సంస్కర్తలుగా, ఒక ఆశ్రమ వ్యవస్థగా, ఒక గుడిగా, ఒక బడిగా, ఒక అనాథాలయముగా, ఒక గోశాలగా ఆ రకంగా పెట్టి మనల్ని సవరిస్తున్నాడు. ఈ సంస్థ నీదే బాధ్యత, ఈ సంస్థలో ఇవి జరుగుతున్నాయి, నువ్వు ఉండగా ఈ తప్పులు ఎలా జరుగుతున్నాయి, ఇది ఇక్కడ భగవంతుడు మనకు విప్పి చెప్తున్నటువంటిది. నివృత్తి చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఈ గుడి బడి అంతా ఒట్టిదే, ఆశ్రమం అంతా ఒట్టిదే, ఇదంతా ఒట్టి సాకులే. మనకు పరిస్థితిని మన ముందు పెడుతున్నాడు. నీ ముందు ఇది జరుగుతుంది, ఇది జరగాల వద్దా, అదే నేను నిర్ణయించుకోవడానికి మన విచక్షణ జ్ఞానాన్ని జాగృతం చేస్తున్నాడు, మనల్ని మేలుకొల్పుతున్నాడు.
మన ముందు ఈ తప్పులు జరగకూడదు, మనం జరగనివ్వకూడదు అనేటువంటిది. మన ఒంటి మీద ఒక అది దోమ కుట్టనివ్వకుండా, ఒక ఈగ వాలకుండా, ఒక ఏదైనా బురద గాని, ఏదైనా అశుద్ధం ఎవరైనా ముక్కు చేసింది మన మీద పడకుండా మనం ఎట్లయితే జాగ్రత్త పడతామో, మన బుద్ధిలో కూడా వేరే వాళ్ళు ఏ తప్పుడు అభిప్రాయాలు చెప్పినా దానిని కూడా మేలుకొల్పాలి. దాని పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు విషయాలు ఏవి స్వీకరించకూడదు అనేటువంటిది అభిప్రాయం. మనల్ని సవరిస్తున్నటువంటిది. భాగ్యలక్ష్మమ్మ గారు ఏమైనా చెప్పాలా? మైక్ ఆన్లో పెట్టారు. ఇదేంటంటే ఈ పిల్లలు ఇవన్నీ ఒక సాకు, సవరించేది మనల్ని. కాబట్టి మా మిత్రుడు విశ్వరూపం గారు గురుకులం నుంచి వచ్చేసి బిఎడ్ చేసి టీచర్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయన గురుకులంలో చదువుకొని మళ్ళీ బిఎడ్ చేసిన తర్వాత ఆయనకి ఇచ్చింది ఏంటంటే ఎల్కేజీ యూకేజీ పిల్లలకు ఆ ప్రాథమిక కక్షలో వారికి ఇస్తే మీరు ఏం చెప్తారండి వాళ్ళకి అంత చిన్న పిల్లలకంటే? ఆయన ఒక్కటే మాట అన్నాడు, వాళ్ళకి చెప్పేది ఉండదు, వాళ్ళతోటి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం పూర్వకాలంలో మట్టి గోళీలతో ఇసిరి కొట్టేవారు తప్పు చేస్తే, దగ్గరకు వచ్చిన తర్వాత కర్ర తీసుకొని వాయ కొట్టేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలను కొట్టకూడదు, కొట్టకుండానే మనం చెప్పాల్సినటువంటి చదువు వాళ్ళకు అబ్బేటట్టుగా చెప్పాలి. అంటే ముందు దీనికి మా గురువు గారి యొక్క గురువు గారు బ్రహ్మదత్త జిజ్ఞాసు గారు వారికి ఉపాధి ఏమిచ్చారంటే పద వాక్య ప్రమాణం. తను ఏ పదమైతే వాడతాడో దానికి ప్రమాణం చెప్తాడు, ఏ వాక్యమైతే ఉచ్చరిస్తుంటాడో దానికి ప్రమాణం చూపిస్తుంటాడు. కాబట్టి అతనికి పద వాక్య ప్రమాణజ్ఞుడు అని చెప్పేసి బిరుదిచ్చారు. వారు ఏమంటారంటే, నీవు చెప్పాలనుకునేటువంటి అభిప్రాయం ఎదుటి వారికి అర్థం కాకపోతే అది నీ బలహీనత కానీ అర్థం చేసుకోలేని అసమర్థత అని చెప్పేసి వారి మీద ఆరోపణ చేయడం నీ మూర్ఖత్వం అంటాడు. ఎందుకంటే వారు చెప్పేది ఏంటంటే, ఎదుటి వారు ఏ భాషలో, ఏ శైలిలో, ఏ రకంగానైతే అర్థం చేసుకుంటారో నువ్వు ఆ స్థాయికి వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు. నీ విషయం వారికి అర్థం కావడంలోనే నీ గొప్పతనం. వెలుగుతుందా? ఊరికే కూర్చుంటున్నారు. అవునా ఆచార్య, మరి అర్థం చేసుకున్నప్పుడే కదా చెప్పిన వాళ్ళకి విన్న వాళ్ళకి కూడా. వారికి ఇంగ్లీష్ వస్తే నువ్వు తెలుగులో చెప్తే ఏమర్థం అవుతుంది? వారికి ఫ్రెంచ్ డచ్ భాష వస్తే నువ్వు చైనీస్లో చెప్తే ఏమర్థం అవుతుంది? వారికి ఏ భాష అయితే అర్థమవుతుందో ఆ భాషలో చెప్పగలగాలి, అప్పుడే వారు వింటారు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, నువ్వు ఏ ద్వీపంలో ఉంటావో, ఏ ఖండంలో ఉంటావో, ఏ దేశంలో ఉంటావో, ఏ భాష వాడివో ఆ భాషను తెలిసినటువంటి పండితుని, పురోహితుని, ధర్మగురువుని నీ దగ్గరికి పంపించి నిన్ను మెప్పించి తన చెంతకు రప్పించుకుంటున్నాడు. చూడు, అక్కడ కనబడట్లేదా? ఏది మాట్లాడారు? ఏం రాజమణమ్మ గారు అట్లా కూర్చుంటే ఏమన్నట్టు అంతా? గాయత్రి అమ్మ గారు, బాలాగారు ఏది మాట్లాడారు? కెమెరా బంద్ చేసుకొని కూర్చుంటే సూర్యప్రకాష్ గారు దేవుడు ఊరుకోడు. నీకు పేరు పెట్టి పిలిచి అడుగుతున్నాడు, బిడ్డ నువ్వు చెప్పు, నీకు నచ్చింది చెప్పు. తప్పును తప్పనాలి, ఒప్పును ఒప్పనగలిగేటువంటి సామర్థ్యం నీలో ఉండాలి. అర్థమవుతుందా? కనబడట్లేదా సంలయ్య గారు? అర్థమవుతుంది. మరి దేవుడు అంత దగ్గరగా ఉండి మనల్ని సవరిస్తున్నప్పుడు మనం మరి మన నియంత్రణలో మనం ఉండి మనం బాగుపడితే మంచిదే కదా. మన పిల్లలు బాగుపడితే మనకెంత మంచి పేరు వస్తుందో, అందుకని ఈ జీవాత్మలను సవరించడానికి దేవుడు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు, అన్నీ చేస్తున్నాడు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు కళ్ళకు కనబడతలేడు కదా అని చెప్పేసి వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో అది సరైనది కాదు. కారణం ఏమనగా నిత్య కర్మలందు అనధ్యాయము అంటే మనం నిత్య కర్మలు ఏవైతే చేస్తున్నామో, మన ముని శేఖర్ గారు కామెంట్ పెట్టాడు, ఏదైతే యజ్ఞము చేయగానే సరిపోదు, యజ్ఞం చేసిన తర్వాత వేదముల వంటి సత్యశాస్త్రములను మనము చదవాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నిత్య కర్మలు ఏవైతే మనం చేస్తుంటామో ఆ కర్మలు చేసినప్పుడు దాంట్లో అంతర్భాగంగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయనప్పుడు ఏమవుతుందంటే అనధ్యాయం. ఇప్పుడు ఏడా సమయం ఉంది, ఇప్పుడు
ఈ ఆన్లైన్లో చూస్తున్నారు కదా, రావాల్సినటువంటిది ఆత్మ పరిశీలన, ఆత్మ సంస్కరణ జరిగేటువంటిది 4:30 నుంచి 5 గంటల వరకు. కానీ వచ్చేటువంటి మాత్రం మనల్ని ఎవరు అడుగుతారు? అది ఎప్పుడైనా పోవచ్చు అని చెప్పేసి నెమ్మదిగా వస్తున్నారు. 5:05కో 5:30కో వస్తున్నారు. ఇది దీనివల్ల ఎవరికి నష్టం? ఏది మాట్లాడరేంటి భాగ్యలక్ష్మమ్మ గారు? మాకే నష్టం ఆచార్య. పుష్పమ్మ గారు చెప్పండి, దీనివల్ల ఎవరు కోల్పోతున్నారు? నమస్తే ఆచార్య. మాకే నష్టం. మేము వినలేకపోతున్నాం. దేవముని గారు ఫోన్ చేసినా కూడా లేచి మళ్ళీ పడుకుంటున్నారు. దేవుని గారు చెప్పండి, ఎవరు నష్టపోతున్నారు దీని ద్వారా? ఇది మనకే నష్టం. మన దగ్గరికి భగవంతుడు మనల్ని తట్టి లేపి, బిడ్డ లేవు, లే 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 అని లేపి మనకు అన్ని చెప్పేస్తున్నాడు. కానీ మనం అశ్రద్ధ, దీనివల్ల నష్టపోయేది మనమే. ఆట విడుపు అంటే నిర్లక్ష్యం, తమాషా. పోనీలే అది మనం చదివితే వస్తుందా? ఇప్పుడు వేరు విజయలక్ష్మి గారు ఉండేవారు, వారి పిల్లలు ఈ హిప్నోటిజం చేసేది నువ్వు తెలుసుకొని చేస్తావులే, ఇక నువ్వు ఉద్ధరిస్తావులే, నువ్వేం చేస్తావు, ఏ సభలకు పోయి ప్రసంగిస్తావు అని ఈ రకంగా నిరాశపరచడం, నిరుత్సాహపరచడం ఇలా చేస్తే ఇదంతా ఏంటంటే ఈనాటి ఈ బంధం ఏనాటిదో జన్మలతోటి ముడిపడి వస్తున్నటువంటి ఆ పిల్లలతోటి మనకు అనుబంధం ఏదైతే ఉన్నదో, ఈ పిల్లలు ఊరికే మన ఇంటికి రాలేదు, ఊరికే వాళ్ళు మన కడపన పుట్టట్లేదు. వారి కర్మకు మనకు ఎన్నెన్నో జన్మలతోటి రుణానుబంధం ఉన్నది కాబట్టి వచ్చారు. నాకేమనిపిస్తుంది ఆచార్య అంటే, మొదలు వచ్చి ఒకవేళ తప్పు చెప్తే మీతోటి ఓ మాట, మళ్ళీ అందరిలో ఇదైనట్లా అవన్నిటికంటే ఒక లాస్ట్కి వచ్చి సపోర్ట్ కాకుంటే అయిపోతుంది కదా, ఇవన్నీ నెత్తి నొప్పి ఎందుకన్నా. ఈ సమస్యలు ఎప్పుడు తీరిపోవాలి? ఇది ఆత్మహత్య అంటారు అన్నట్టుగా. ఇది ఆత్మహత్య అని దీన్ని అంటుంటారు. శరీర హత్యలు ఎవరైనా చేస్తారు, కానీ ఆత్మహత్య ఈ రకంగా మనసు చంపుకొని చేసేది బాలాజీ గారు ఏ మాట్లాడరు. అది ఆత్మహత్య చేసుకోవడానికి దారి చూపిస్తున్నాడు శ్యామలయ్య గారు. ఎవరెవరు చేసుకుంటారో వీలునామా రాయండి, శ్యామలయ్య గారు మాకు ఇట్లా దారి చూపెట్టాడు, మేము చేసుకుంటున్నాం. ఎరకపోయేది. ముని గారు సమయం అవుతుంది కాబట్టి ముందుకు తీసుకున్నాడు. ఆచార్య ఓంపూర్ గారి ధన్యవాదములు. చాలా లోతుగా సత్యప్రకాశము 3వ సౌల్లాసములో మనం అడుగులు ముందుకు ఇస్తున్నాము. విశేషంగా ఇంద్రియ నిగ్రహణ గురించి. ఇంద్రియాలను నిగ్రహిస్తే ఏమవుతుంది, నిగ్రహించే వారెవరు, నిగ్రహిస్తే కలిగే లాభం ఏంటిది, నిగ్రహించకపోతే కలిగే నష్టం ఏంటిది చాలా స్పష్టం చేస్తున్నారు. తర్వాత దుర్బుద్ధి దుర్భావమును దూరం చేసుకోకపోతే కలిగే నష్టం ఏమిటిది, దూరం చేసుకుని కలిగే లాభం ఏంటిది, ఈ విధంగా చక్కగా లోతుగా అర్థం తీసుకెళ్తున్నారు. వారికి ధన్యవాదములు. వేద విద్వాంసులు తర్వాత వేద జ్ఞానాన్ని ఈ రీతిలో పంచుతున్నారు. కాబట్టి మనం లోతుగా అర్థం చేసుకుంటే మన జీవితంలో కూడా మనం కూడా ఆ విధంగా పరోపకారం చేసే భాగ్యం లభిస్తుంది. ఆచార్య ఓంపూర్ గారికి మరోసారి ధన్యవాదములు. అనంతరం వైదిక సంధ్యోపాసన ఈరోజు రాజమానేమ్మ గారు ఈ ఎపిసోడ్ గురించి చెప్తారు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. రాజమానేమ్మ గారు చిన్నమల్లారెడ్డి వైదిక సంధ్యోపాసన చేపిస్తారు ప్రార్థన. నాదే ఉంది మణి గారు. ప్రభాకర్ పాత వాళ్ళది. ప్రభాకర్ గారు ఈ ఫోన్ లో చార్జ్ సాధారణంగా దేవుమణి గారు చెప్పండి. ప్రభాకర్ గారు దేవుమణి గారు ఉన్నది పక్కనే తీసుకుంటే. ప్రభాకర్ గారు చెప్పిస్తారా ఈరోజు? ఎవరో ఒక జయించండి. ఎవరు జయించారంటే నేను చెప్పిస్తాను, నేను రెడీ ఉంటాను. ప్రభాకర్ గారు చేస్తున్నారు. గారు
अमृतोपसे ओम अमृता स्वाहा सत्या వారి వారి ఫోన్ సరిగా లేదు, అది రీఛార్జ్ అయిపోతున్నట్టున్నది, నెట్ అందుతలేదు, వేరే వాళ్ళు చేయించండి. భాగ్యలక్ష్మి గారు చేయించండి, రేపు వారికి ఉంది కదా. ప్రభాకర్ గారు మీ ఫోన్ డిస్టర్బ్ వస్తుంది, క్లియరెన్స్ లేదు. మణిగారు చేయించండి. రాజమల్లమ్మ గారు రేపు ఉన్నదా? నేను చేయించనా? భాగ్యలక్ష్మి గారిది రేపు ఉంది. వాళ్ళు మిమ్మల్ని చేసి చెప్పమంటున్నారు మునిజి గారు. వారికి అనుకూలం లేదంటండి. నేను చేపిస్తున్నానులేండి. అది చేపిస్తామా? చేయిస్తానండి. అది సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. ప్రణమని భాగ్యనగరం వైదిక సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీ శ్రేతామ స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుశ్చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే అంగస్పర్శ మంత్రాః. ఓం మార్జన మంత్రాః. ఓం భో పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. అత ప్రాణాయామ మంత్రాః. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అగమర్శన మంత్రాః. ఓం ऋतं च सत्यं च विद्या तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः. समुद्रादर्णवादधी संवत्सरो अजायत अहोरात्रान् विददादिश्यस्वमियुतो वसे. सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमतो स्वाहा. ॐ शन्नो देवीरविष्टया आपो भवन्तु पीतये शय्योरविस्रवन्तु नः. अतो मनसा परिक्रणमन्त्राः. ॐ प्राचीदिगग्निरधिपतिरशितो रक्षितादित्य इषवः. येभ्यो नमो दिवदिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमः येभ्योऽस्तु. योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तमोजं वेदद्मः. दक्षिणादिन्द्रोऽधिपति चिरश्चिरादि रक्षिता पितरेशवः. येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमः येभ्योऽस्तु. योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तमोजं वेदद्मः. प्रदीशे दिग्वर्णोऽधिपति क्षिप्रदागो रक्षितान्नमिषवः. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमः येभ्योऽस्तु.
योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तं मोजं वेदत्मः उदेशेदिक् सोमाधिपति स्वजो रक्षिता शनिरिषभः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शुभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तं मोजं वेदत्मः उदेशेदिक् सोमाधिपति स्वजो रक्षिता शनिरिषभः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शुभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तं मोजं वेदत्मः ध्रुवादिक् विष्णोरधिपति कल्माशग्रीवो रक्षिता वीरुदैशमः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शुभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तं मोजं वेदत्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपति चित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शुभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तं मोजं వేదత్మః ఈ విధంగా పరమాత్ముడు సర్వ దిశలలో ఉండి నన్ను రక్షిస్తున్నాడని తెలుసుకున్నటువంటి జీవాత్మ ఇంకొక అడుగు ముందుకేస్తూ అతి సమీపంలో పరమాత్మ ఆనందానికి పొందడానికి కొరకు ఉపస్థాన మంత్రాల ద్వారా ప్రార్థిస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః జాత వేదతే శృణ్వామ సోమమరాతీయతో నీదహాది వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్య అగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్సుషచ్చ ఉదిత్యం జాతవేదతం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. విధంగా ఉపస్థాన మంత్రాల ద్వారా ఈశ్వరోపాసన చేసినటువంటి జీవాత్మ లక్ష్యాన్ని చేరుకోలేకపోయిన సందర్భంలో, ఓ పరమాత్మ ఎక్కడో తప్పు జరిగింది స్వామి, నాకు మరి ఒక అవకాశాన్ని ప్రసాదించండి అని ప్రాయచిత్త మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాడు. అతా ప్రాయచిత్త మంత్రాః తచ్చక్షురుదేవహితం పునస్తాచుక్రముచ్చరత్ పశ్చేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అదీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. ఓ పరమేశ్వర, 100 శరదృతులు గడిచినంత కాలము నా యొక్క సంపూర్ణ ఇంద్రియములు, శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము అనే అంతరింద్రియాలు కూడా బలంగాను పవిత్రంగాను ఉండాలని, నా వాక్ శుద్ధంగా ఉండాలని, శ్రోత్రేంద్రియము తర్వాత పూర్ణ ఇంద్రియాలు కూడా బలంగా పవిత్రంగా ఉండాలని ప్రార్థిస్తూ 100 శరదృతులు పూర్తి అయినంత వరకు నాకు అవకాశాన్ని ఇవ్వమని, తర్వాత ఎవరిపైన నేను ఆధారపడి జీవించకుండా ఉండేటువంటి అవకాశాన్ని కలిగించమని ప్రార్థిస్తాడు. అనంతరము మళ్ళీ ఆచమనం చేసుకుని తిరిగి వస్తున్న సందర్భమైనము. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోర విశ్రవంతు నః. అథా గురుమంత్రం, గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నరిచిన జప ఉపాసన ఆది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములు మా అందరకు ఈ జన్మలోనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్ర. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్ఠయా ఆపో భవంతు పీతయే సంయోరవిశ్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన. ప్రణముని భాగ్యనగరము. అత శాంతి మంత్రం. ఓం దేవ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరూ నమస్కారము. నమస్తే ఆచార్య. శుభోదయం. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే. నమస్తే.